So, ఇవాళ విల్ డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఫర్ గాల్ బ్లాడర్ అండ్ హెర్నియాస్. గాల్ బ్లాడర్ గురించి తీసుకుంటే పిత్తకోసం అంటారు కదా! ఈ పిత్తకోసంలో రాళ్ళున్నాయని చెప్పేసి చాలామందికి రిపోర్ట్స్‌లో అంటే ఏదైనా కుడి పక్క హైపోకాండియంలో పెయిన్ వస్తే అల్ట్రాసౌండ్ చేపియడం గాని, సీటీ గాని సింప్టమాటిక్ ఆర్ ఏసింప్టమాటిక్ అంటే దాని నుంచి ఉన్న లక్షణాలు ఏమైనా ఉండి రాళ్ళుండడమో, వితౌట్ లక్షణాలు కూడా ఏదైనా వేరే కడుపు నొప్పికి గాని, వేరే దేనికైనా అల్ట్రాసౌండ్ తీపిస్తే యూజువల్‌గా రాళ్ళున్నాయి వస్తే దాన్ని కోలీలిథియాసిస్ అంటాము. సో, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉండడాన్ని కోలీలిథియాసిస్ అంటాం. సో, బేసిక్‌గా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అన్నవి కిడ్నీ స్టోన్స్ లాగా ఏదో కరిగిపోయేవో అట్లా ఆ టైప్ అయితే ఉండవు. ఖచ్చితంగా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్నవి సైజ్‌ని బట్టి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్‌ని బట్టి కంప్లీట్‌గా గాల్ బ్లాడర్‌నే తీయాల్సొస్తది. సో, ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉంటే ఏం చేయాలి అంటే, మనం ఖచ్చితంగా సర్జరీ అనేది చేపించుకోవాల్సొస్తది. ఇది ఏసింప్టమాటిక్ అయితే కొన్నిసార్లు వెయిట్ చేయమని చెప్తాము. ఎప్పుడు అంటే ఆ స్టోన్స్ ఏమైనా మరీ చిన్నగా ఉండి, లేదా రిపోర్ట్‌లో ఏదైనా స్మడ్జ్ అని ఇస్తారు. అట్లాంటి కండిషన్స్‌లో వెయిట్ చేయమని చెప్తాము. అదర్‌వైజ్ పేషెంట్ గనుక సింప్టమ్స్ లైక్ వామిటింగ్ రావడం గానీ, క్రానిక్‌గా ఎపిగాస్ట్రిక్ అంటే పై పొట్టలో రైట్ సైడ్ ఎక్కువ పెయిన్ రావడం గానీ, ఇట్లా ఏదైనా ఉంటే ఖచ్చితంగా 100% వాళ్ళకి సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తాం. అల్ట్రాసౌండ్‌లో గనుక గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయి, ఈ సింప్టమ్స్‌తో వస్తే 100% సర్జరీ యాస్ సూన్ యాస్ పాసిబుల్ చేపించుకుంటేనే బెటర్. ఎందుకు యాస్ సూన్ యాస్ పాసిబుల్ అంటున్నాను అంటే, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా లైఫ్ థ్రెటనింగ్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ సింపుల్ పెయిన్ నుంచి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ లాంటి ఏదైనా డెవలప్ అయ్యి, చాలా ఇబ్బంది పడి హాస్పిటల్‌లో అడ్మిషన్ కొన్నిసార్లు చాలా లైఫ్ థ్రెటనింగ్ దట్ ప్రాణాన్ని కూడా కోల్పోయేంత సివియర్‌గా కూడా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల రావచ్చు. కాబట్టి యాస్ సూన్ యాస్ పాసిబుల్ నాకు తెలిసిన వెంటనే సర్జరీ అనేది చేపించుకోవడం చాలా ఇంపార్టెంట్. మేబీ కొంతమందికి పెయిన్ ఎక్కువ లేకపోవచ్చు. జస్ట్ చాలా మైల్డ్ పెయిన్ వచ్చిపోతుంది. టు రూల్ ఔట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ నుంచి ఆ ప్రాబ్లమ్ ఉందా లేదా అన్నది కూడా మనం చూసుకోవడానికి గాల్ బ్లాడర్ సర్జరీ అనేది చేపించుకుంటే, కోలిసిస్టెక్టమీ చేపించుకుంటే మనకి ఆ ప్రాబ్లమ్ వల్ల మాక్సిమం రిలీఫ్ ఉంటది. అండ్ ఏ టెన్షన్ ఉండదు. గాల్ బ్లాడర్ నుంచి స్టోన్స్ ఏమైనా స్లిప్ అయ్యి కిందకెళ్ళాయా? దానివల్లే పెయిన్ వస్తుందా? సడెన్ పెయిన్ ఎందుకొస్తుంది? అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మనకి ఒక సొల్యూషన్ దొరికినట్టు అయితది. సో, ఇది లాప్రోస్కోపిక్. ఇప్పుడు గోల్డ్ స్టాండర్డ్ గాల్ బ్లాడర్ సర్జరీకి లాప్రోస్కోపిక్ అండి. లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మనము చిన్న హోల్స్ అంటే మన బటన్ హోల్స్ లాగా చిన్న హోల్స్ పెట్టేసి ఈ గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది చేస్తాము. సో, దీనికి మేజర్‌గా మనకి హాస్పిటల్ స్టే అంటే 1-2 డేస్ అంతే. ఈ డే కేర్ కింద కూడా చేయొచ్చు ఇన్ సింపుల్ గాల్ బ్లాడర్స్. దీంట్లో మళ్ళీ ఏదైనా ప్రీవియస్ డిపెండింగ్ ఆన్ పేషెంట్ కోమార్బిడిటీస్ లైక్ అంటే వాళ్ళకి ఏదైనా లివర్ డిసీజెస్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ ఇట్లా ఏమైనా ఉంటే గనక మేబీ 1 డే 24 అవర్స్ కంటే ఎక్కువ మాక్సిమం ఒక 2 డేస్ వరకు అడ్మిషన్‌లో పెడతాము. అదర్‌వైజ్ డే కేర్ కింద కూడా ఈ సర్జరీస్ అనేవి చేస్తాం.